హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కాకరకాయ పులుసు అండి. నేను చేసే విధంగా చేశారంటే అస్సలు చేదు ఉండదు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే డయాబెటీస్ పేషెంట్లకి అయితే మరీ మంచిదండి. వారంలో కనీసం ఒక్కసారైనా ఈ కాకరకాయ కూర అనేది తింటే చాలా మంచిదండి. ఫ్రై కింద, పులుసు కింద ఏదో రకంగా తినాలి. అది నేను ఇప్పుడు ఎలా చేశానో చూద్దామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఇది పొడి అనేది రెడీ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేరుశనగ వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసేటప్పుడు చిటపటలాడుతూ తూలిపోతాయి, చూసుకోండి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నేను పావు టీ స్పూన్ కారం కూడా వేసానండి ఇందులో, అది స్కిప్ అయిపోయింది. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కారం వేసాను అన్నాను కదా, దానివల్ల ఈ కలర్ వచ్చిందనమాట. ఇలా ఉండాలి పౌడర్ లాగా. ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. ఈ పొడి వేయడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మీరే అంటారు, మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. అలాగే కాకరకాయలు పావు కిలో కాకరకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ 3 కాకరకాయలకి సరిపోతాయండి. ఇవి కట్ చేసేసి టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే కాకరకాయ కూడా చూడండి, లోపల ఫ్రై చేయడానికి అయితే ఇత్తనాలు ఉంచినా బాగుంటుంది, కానీ పులుసులో అయితే ఇత్తనాలు ఉంటే బాగోదండి. కట్ చేసిన తర్వాత మధ్యలో ఇత్తనాలని ఇలా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాకరకాయ తినడానికి భయపడతారండి, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది కాకరకాయ. ఇలా ఈ విధంగా కట్ చేసేసి మొత్తం అన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి ముక్కలు అనేది. హై ఫ్లేమ్లోనే స్టవ్ నుంచి ఫ్రై చేసుకోవాలి. మూత అది పెట్టకూడదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్, అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయి. మూత పెడితే మెత్తగా అయిపోతాయండి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోండి. తీసేసిన తర్వాత ఈ వేడి మీద ఉన్నప్పుడే సాల్ట్ అనేది ఈ ముక్కలలో పట్టించేయాలండి. ఈ విధంగా సాల్ట్ కలిపేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకండి. ఆ ముక్కలకి ఎంతైతే సరిపోద్దో అంత సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసి వేడి మీద ఉన్నప్పుడు పట్టిస్తే త్వరగా పడుతుందండి సాల్ట్. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇలా ముందు ఉప్పు పట్టిస్తే చేదు ఉండదండి కాకరకాయ. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది కదా కర్రీ అనేది. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. అలాగే టమాటాలు కూడా చిన్నగా కట్ చేసాను చూడండి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసేసి బాగా పండిన కాయ కూడా ఇది టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి. త్వరగానే మెత్తబడిపోతాయండి. మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ టమాటా మగ్గేంత వరకు మగ్గనివ్వండి. చూద్దామని 2 మినిట్స్ తర్వాత టమాటా చూడండి బాగా మగ్గిపోయింది. చూసారా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ స్పైసీ ఎంత తింటారో అంత కారం వేసుకుని బాగా కలిపేయండి. మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి 1 మినిట్ పాటు అలాగ ఉంచండి. ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ముక్కలకి. మా ఇంట్లో ఇలా కాకరకాయ పులుసు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, 1 మినిట్ తర్వాత ఇలా ఉంది కదా. ఒకసారి మళ్ళీ బాగా కలిపి వాటర్ అనేది వేసేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. ఇంతలో చింతపండు చూద్దామండి. నేను చింతపండు మీకు పులుపు తగ్గట్టుగా వేసుకోండి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను. ఒకసారి కడిగేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టేసుకొని నానిన తర్వాత ఇలా ఒక జ్యూస్ తీసేసుకోండి ఒక గిన్నెలోకి. పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాకరకాయ కూరలోకి. ముక్కలకు పులుపు బాగా పడుతుందండి. మూత తీసిన తర్వాత చూడండి, చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. మరీ ముఖ్యంగా బెల్లం అండి. బెల్లం ఇష్టం లేకపోతే వేసుకోవడం మానేయండి, కానీ బెల్లం వేయాలండి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేసుకుని మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉంచి ఉడకనివ్వండి.
చూడండి 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు టేస్ట్ చూడండి, ఉప్పు పులుపు తీపి అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అవి 3 కరెక్ట్గా ఉంటేనే రుచి ఉంటుందండి. నేను వేసిన సాల్ట్ సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఒక 2 స్పూన్లు వేసానండి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. త్వరగానే అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కూర, అంత ఈజీగా అయిపోతుంది. చూడండి 1 మినిట్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. మనం ఫ్రై చేసినప్పుడే ముక్కలు ఉడికిపోతాయండి. కాకరకాయ ముక్కలు ఉప్పు పట్టించడం వల్ల అస్సలు చేదు అనేదే లేదండి. నిజంగా మీరు ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది పులుసు అనేది. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ కాకరకాయ పులుసు. ఈ పులుసు ఇలా చేస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే డయాబెటీస్ పేషెంట్లు ఎవరైనా సరే వారంలో 1-2 సార్లు తింటే మంచిదే అండి. ఫ్రైగా కానీ ఇలా పులుసుగా కానీ వేడివేడి అన్నంలో వేసుకు తింటే ఈ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా బాగుంటుంది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. డయాబెటీస్ పేషెంట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వారంలో 2 సార్లు తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.